Yes. Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes. This Sunday, N37 Arithmetic part explanation. Yes. First question, simplification. 397 into 397 plus 104 into 104 plus 2 into 397 into 104. So, okay, ma. So 397 into 397. సో జనరల్గా మనకి ఏంటమ్మా మనకి ఇక్కడ డిజిట్ సమ్ అప్లై చేద్దాం. సో డిజిట్ సమ్ అప్లై చేస్తే సింపుల్గా మనం సింప్లిఫై చేయొచ్చు. సో డిజిట్ సమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏంటమ్మా మనకి 193 డిజిట్ సమ్ మీన్స్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తాం. సింగిల్ డిజిట్ అంటే ఏంటమ్మా మనకి 9 + 1 ఎంతమ్మా మనకు 10, 10 + 3 ఎంతమ్మా 13 మీన్స్ 1 + 3 ఎంతమ్మా మనకు డిజిట్ సమ్ ఎంత వస్తుంది 4 అవుతుంది. ఇలానే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయండి. లేదు మనకి డిజిట్ సమ్లో 9 కానీ 9 మల్టిపుల్ ఉంటే ఎలిమినేట్ చేయండి అమ్మా. 9 ఎలిమినేట్ చేస్తే సో 1 + 3 ఎంతమ్మా డిజిట్ సమ్ 4 అవుతుంది. సో ఈ విధంగా మనకు డిజిట్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 9 ఎలిమినేట్ 7 + 3 ఎంతమ్మా 10 అంటే డిజిట్ సమ్ 1 ఇంటూ నెక్స్ట్ అగైన్ 9 ఎలిమినేట్ 7 + 3 ఎంతమ్మా 10 అంటే డిజిట్ సమ్ 1 + 0 ఎంతమ్మా మనకి 1 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ సో 1 + 5 ఎంతమ్మా 5, 1 + 5 ఎంతమ్మా 5, సో 5 ఇంటూ 5 ప్లస్ నెక్స్ట్ అగైన్ 2 ఇంటూ సో ఏంటమ్మా మనకి 9 ఎలిమినేట్ 7 + 3 ఎంతమ్మా మనకు 10 అంటే డిజిట్ సమ్ 1 + 0 1 నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 0 అంటే 1 + 4 ఎంతమ్మా 5, సో ఓవర్ ద డిజిట్ సమ్ 5. సో ఇప్పుడు ఏంటమ్మా మనకు ఫస్ట్ ఏంటమ్మా ఈ రెండు మల్టిప్లై నెక్స్ట్ ఏంటమ్మా ఆఫ్టర్ మల్టిప్లై ఏం చేయాలి మనకు యాడ్ చేయండి. సో ఎంతమ్మా మనకి 1 నెక్స్ట్ 5 ఎంతమ్మా 25 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా మనకి 5 + 2 ఎంతమ్మా మనకు 7. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 5 + 2 ఎంతమ్మా 10 అంటే డిజిట్ సమ్ 1 + 0 ఎంతమ్మా మనకి 1 అవుతుంది. రైట్ సార్. టోటల్గా ఎంతమ్మా మనకి 7 + 1 ఎంతమ్మా 8 + 1 ఎంతమ్మా మనకు 9. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ద్వారా డిజిట్ సమ్ అప్లై చేస్తే మనకి ఎంత రావాలమ్మా మనకి 9 కావాలి. సో 9 వచ్చే కేసెస్ ఏమైనా ఉంటాయి ట్రై చేయండి. దీని యొక్క డిజిట్ సమ్ ఎంతమ్మా మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ డిజిట్ సమ్ ఎంతమ్మా మనకు 8, 5 + 2 ఎంతమ్మా 7 + 1 ఎంతమ్మా 8. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 5 + 2 ఎంతమ్మా 7 + 1 ఎంతమ్మా 8 + 1 ఎంతమ్మా మనకు 9. సో దీని యొక్క డిజిట్ సమ్ ఎంతమ్మా మనకి 9. నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్ 6 + 2 ఎంతమ్మా మనకు 7 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 6 8 9 10 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా మనకి ఇది 1 అవుతుంది. నెక్స్ట్ అగైన్ 8 9 10 ఇది కూడా ఎంతమ్మా డిజిట్ సమ్ 1 అవుతుంది. బట్ మనకి డిజిట్ సమ్ ఎంత రావాలమ్మా మనకు 9 రావాలి. ఆప్షన్లో డిజిట్ సమ్ సింప్లిఫై చేస్తే ఏది ఉందమ్మా మనకి 251001 ఉంది. ఓకేమ్మా. సో వర్ దట్ ఆన్సర్ 251001. సో ఈ విధంగా డిజిట్ సమ్ను అప్లై చేయండి. లేదంటే మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తాను ఒకసారి ఇంకొక మెథడ్ ఎలా ఉందంటే చూడమ్మా ఇక్కడ 397 into 397 అనదర్ మెథడ్ ఇంకొకటి 104 into 104 అంటే 397 మళ్ళీ అగైన్ 104 రిపీటెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా మనకి ఇది ఏ స్క్వేర్. సో ఏంటమ్మా మనకు ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఎలా ఉందమ్మా మనకు బి స్క్వేర్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి 2ab ఇదే కదా మనకి 2 ఇంటూ ఏ ప్లస్లో ఎంతమ్మా 397 బి ప్లస్లో ఎంతమ్మా 104. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా క్లియర్గా ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఒక ఫార్ములా అప్లికేషన్లో ఉంది. ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్గా మనకు a + b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా మనకు a + b హోల్ స్క్వేర్. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 397 బి ఈక్వల్ టు ఎంతమ్మా 104 అంటే వాట్ ఇస్ దట్ 397 ప్లస్ ఎంతమ్మా మనకి 104 హోల్ స్క్వేర్ 397 + 104 హోల్ స్క్వేర్. ఎస్ 397 + 104 అంటే వాట్ ఇస్ దట్ 397 + 104 అంటే 7 + 4 ఎంతమ్మా 11. నెక్స్ట్ 9 + 1 అంటే ఎంతమ్మా 7 + 4 ఎంతమ్మా మనకి 11 9 + 1 అంటే ఎంతమ్మా మనకు 10 1 రిమైనింగ్ 3 + 1 అంటే ఎంతమ్మా మనకు 5 అంటే 501 హోల్ స్క్వేర్ చేయండి. అంటే 501 హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి 500 + 1 హోల్ స్క్వేర్ కదా. 500 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి సో 2,50,000 500 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 4 zeros. బి స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 1. నెక్స్ట్ 2ab 2 into 500 into 1
2 into 500 ఎంతమ్మా 1000. 1000 into 1 అంటే ఎంతమ్మా మనకి 1000 అవుతుంది కదా. ఎస్ 1000 అంటే ఇప్పుడు ఎంతమ్మా టోటల్గా మనకి 251001 అవుతుంది. ఓకే మ్యామ్. సో వర్ దట్ ఆన్సర్ 251001. సో వర్ దట్ ఆన్సర్ 251001. సో ఇక్కడ ఏంటమ్మా క్లియర్గా మనకేంటి, సో ఒక ఫార్ములా అప్లికేషన్లో ఉంది కాబట్టి a² + b² + 2ab ఈక్వల్ ఏమవుతుంది డైరెక్ట్గా, సో a + b హోల్ స్క్వేర్. లేదంటే మనకి ఈ విధంగా డిజిట్ సమ్ అప్లై చేయండి, సింపుల్గా ఎలిమినేషన్ చేయొచ్చు. ఓకే మా. ఎస్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 13:15 and the LCM is 39,780. The smallest number is. రెండు సంఖ్యల నిష్పత్తి 13:15. రెండు సంఖ్యల నిష్పత్తి 13:15. వాటి యొక్క కాసాగు 39,780 అయిన వాటిలో కనిష్ట సంఖ్య. ఎస్. వీటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడమ్మా. నిష్పత్తి యొక్క ఎల్సిఎం, సో దేంతోనన్నా డివిజిబుల్ అయితే ట్రై చేయండి అమ్మా. 13,15 అనేది దేంతోనూ మనకు డివిజిబుల్ కాదు. అంటే డైరెక్ట్గా ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. అంటే వాట్ ఇస్ దట్ 13 ఇంటూ ఎంతమ్మా మనకు 15, దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 39,000 ఎంతమ్మా మనకు 780. ఎస్. ఎస్. 13లో 1 పార్ట్, 13లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్, 30 టైమ్స్. 13 6. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ అగైన్ 15లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 15 20s అంటే ఎంతమ్మా 300. వాట్ ఇస్ ద రిమైనింగ్ 60 అంటే 15లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్. దెన్ 1 పార్ట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 204. ఇది మనకి. సో 1 పార్ట్ వాల్యూ 204 అయితే మనకు కావాల్సింది ఎంతమ్మా కనిష్ట సంఖ్య అన్నాడు. వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద టూ నెంబర్స్. వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ 13. 1 పార్ట్ ఈక్వల్ టు 204 అయితే దెన్ 13 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్. ఎస్. 13 పార్ట్స్ అంటే 13 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 204. ఎస్. 13 4s ఎంతమ్మా మనకి 52. 13 2s ఎంతమ్మా మనకి 26. సో వాట్ దట్ ఆన్సర్ 2652 అవుతుంది. సో 2652. ఓకే అమ్మా. ఎస్. నెక్స్ట్ వన్. Out of the fractions 3/7, 4/11, 5/9, 6/13, 7/13, which is the second largest? Okay ma. 3/7, 4/11, 5/9, 6/13, 7/12 భిన్నాలలో రెండవ అతి పెద్దది అన్నాడు. ఎస్. సో ఏంటమ్మా మనకి 3/7. నెక్స్ట్ ఎంతమ్మా 4/11. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 5/9. నెక్స్ట్ అగైన్ 6/13. ఎస్. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి 7/12. ఇప్పుడు మనకి రెండవ అతి పెద్ద భిన్నము అన్నాడు. సో రెండవ అతి పెద్ద భిన్నం అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తో చూడమ్మా డైరెక్ట్గా మనకి ఇక్కడ. ఎస్. సో చూడమ్మా మనకి డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయడమ్మా. అంటే 11 3s ఎంతమ్మా మనకి ఇది 33. నెక్స్ట్ 7 4s ఎంతమ్మా మనకు 28. అంటే ఇప్పుడు గరిష్ట వాల్యూ ఏంటమ్మా మనకు 33. అంటే ఈ రెండు భిన్నాలలో గరిష్ట భిన్నం అంటే ఏంటమ్మా మనకు 3/7. ఇది మనకి. బట్ రెండు భిన్నాల్లో గరిష్ట భిన్నం ఏంటమ్మా 3/7. ఈ 3/7 మళ్ళీ దేంతో కంపారిజన్ చేస్తాను మనం ఇక్కడ 5/9. ఎస్. అంటే 9 3s ఎంతమ్మా మనకు 27. నెక్స్ట్ 7 5s ఎంతమ్మా మనకు 35. అంటే ఇప్పుడు 3/7 5/9తో కంపేర్ చేస్తే అప్పుడు లార్జెస్ట్ ఏదవుతుందమ్మా మనకు 35. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 5/9 ఈజ్ ద లార్జెస్ట్. ఎస్. మళ్ళీ 5/9 ఈజ్ కంపారిజన్ విత్ 6/13. సో 13 5s ఎంతమ్మా మనకు 65. 9 6 ఎంతమ్మా మనకు 54. అంటే వర్ ద లార్జెస్ట్ 5/9. రైట్. నెక్స్ట్ 5/9 ఈజ్ కంపారిజన్ విత్ 7/12. 12 5s ఎంతమ్మా మనకు 60. నెక్స్ట్ 9 7s ఎంతమ్మా 63. రైట్. అంటే వర్ ద లార్జెస్ట్ 7/12. అంటే ఈ ఇచ్చిన 5 భిన్నాలలో మొదటిది గరిష్ట భిన్నం ఏదమ్మా మనకు, సో 7/12. ఫస్ట్ది 7/12. కానీ మనకు అడిగింది ఏంటమ్మా రెండవ లార్జెస్ట్ అన్నాడు. ఇంకా ఒకటి ఎలిమినేట్ అయిపోయింది కదా మనకి. ఎస్. ఇప్పుడు ఈ 4 భిన్నాలలో సెకండ్ లార్జెస్ట్ ఏది? సేమ్ ప్రాసెస్. అంటే 11 into 3 ఎంతమ్మా 33. 7 4s ఎంతమ్మా 28. వర్ ద లార్జెస్ట్ 3/7. 3/7 ఈజ్ కంపారిజన్ విత్ 5/9. 9 3s ఎంతమ్మా మనకి 27. 7 5s ఎంతమ్మా 35. వర్ ద లార్జెస్ట్ 5/9. 5/9 ఈజ్ కంపారిజన్ విత్ 6/13. 13 5s ఎంతమ్మా 65. 9 6 ఎంతమ్మా 54. అంటే వర్ ద లార్జెస్ట్ సెకండ్ వన్ 5/9. అంటే సెకండ్ లార్జెస్ట్ భిన్నం ఏదమ్మా మనకు 5/9. సో మనకు కావాల్సింది ఏంటమ్మా సెకండ్ లార్జెస్ట్ అన్నాడు. సెకండ్ లార్జెస్ట్ భిన్నం ఏదంటమ్మా మనకి ఇక్కడ 5/9. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే మా. ఎస్. నెక్స్ట్, హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 100? 1 నుంచి 10 మధ్య గల ఎన్ని
ఖచ్చితమైన వర్గాలు ఉన్నాయి. చూడమ్మా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 1 నుంచి 10 మధ్య అన్నాడు. హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఇదేమో ఫ్రమ్ 1 to 10 అన్నాడు. 1 నుంచి 10 మధ్య అన్నాడు. మధ్య అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఇంగ్లీష్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 1 to 10. 1 to 10 అంటే ఏమేమి ఉంటాయమ్మా? 1, 4, 9. ఓకేమ్మా, 1 నుంచి 10 వరకు మొత్తము ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయమ్మా? మనకు 3 వర్గ సంఖ్యలు ఉన్నాయి. క్లియర్? తెలుగులో మనకి మధ్య అన్నప్పుడు ఏమవుతుందంటమ్మా మనకి 1 నుంచి 10 మధ్య అంటే ఈ 1 అనేది మనకు ఫైండ్ అవుట్ కాదు, అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. 4,9 మాత్రమే వస్తుంది. బట్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 10. 1 to 10లో ఉన్నట్టు ఏంటమ్మా? 1, నెక్స్ట్ ఏంటమ్మా 4, 9. ఈ మూడే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే వర్ దట్ ఆన్సర్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇక్కడ? నన్ ఆఫ్ దీస్. ఓకేమ్మా, మధ్య అన్నప్పుడు ఏమవుతుంది మనకి? ఓన్లీ 2 మాత్రమే అవుతాయి. ఏంటమ్మా? 1 నుంచి 10 మధ్య గల పర్ఫెక్ట్ వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 4, 9 మాత్రమే అవుతుంది. ఓకేమ్మా, ఎస్. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ 6, 7, 2, 3, 5x 489 ఈజ్ డివిజబుల్ బై 9, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. 6, 7, 2, 3, 5x 4, 8, 9 ఈజ్ డివిజబుల్ బై 9 అయినా ఎక్స్ విలువ ఎంత? ఈ సంఖ్య దేంతో డివిజబుల్ అవుతుంది అన్నాడమ్మా మనకు? 9తో డివిజబుల్ అవుతుంది అన్నాడు. 9తో డివిజబుల్ చేయాలంటే ఎలా అప్లై చేయాలి మనకి? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 9, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9. ఒక సంఖ్య 9 చే భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఏంటమ్మా? 9 చే భాగించబడవలేను. ఎస్, చూడమ్మా మనకి ఆ సంఖ్యల మొత్తం ట్రై చేద్దాం. 6 + 7 ఎంతమ్మా? 13. 13 + 2 ఎంతమ్మా మనకు? 14. సో ఎంతమ్మా మనకి? 14. సారీ, 6 + 7 ఎంతమ్మా? 13. 13 + 2 ఎంతమ్మా? 15. 15 + 3 ఎంతమ్మా? 18. 18 + 5 ఎంతమ్మా? 23. 23 + 4 ఎంతమ్మా మనకు? 27. 27 ఒక 8. 27 ఒక 8 ఎంతమ్మా? 35. 35 ఒక 9. ఓకేమ్మా, 35 ఒక 35 నెక్స్ట్ ఎంతమ్మా? ఒక 9. 35 ఒక 9 అంటే ఎంతమ్మా మనకి? 44 అవుతుంది. 44. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే మనకు ఆ టోటల్ 9 మల్టిపుల్ అవుతుంది? ఆప్షన్స్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో 1 అంటే ఎంతమ్మా మనకి? 44 + 1 ఎంతమ్మా మనకు? 45. దిస్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9. నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో 3 తీసుకుంటే 44 + 3 ఎంతమ్మా మనకు? 47. 47 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. ఆర్ ఎక్స్ ప్లస్లో 5 తీసుకుంటే 44 + 5 ఎంతమ్మా? 49. 49 ఆల్సో ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. ఇన్ కేస్ ఎక్స్ ప్లస్లో 7 తీసుకుంటే 44 + 7. 44 + 7 అంటే ఎంతమ్మా మనకు? 51. 51 ఆల్సో ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. అంటే అప్పుడు ఎక్స్ ప్లస్లో తీసుకున్న వాల్యూ ఎంతమ్మా మనకి? ఇక్కడ 1 అవుతుంది. సో ఫర్ దట్ ఎక్స్ ప్లస్ ఎంతమ్మా? 1. సో ఈ విధంగా సమ్ ఆఫ్ ది డిజిట్స్ అప్లై చేయండి. లేదంటే మనం ఇంకోటి ఏంటమ్మా? 9 మల్టిపుల్ అన్నప్పుడు ఇప్పుడే డిజిట్ సమ్ అప్లై చేస్తాం కదా. సో డిజిట్ సమ్ అంటే ఏంటమ్మా? 9 కానీ 9 మల్టిపుల్ వస్తే ఎలిమినేట్ చేయండి. అంటే టోటల్గా సింగిల్ డిజిట్ 9 కావాలి. చూడమ్మా మనకి 7 + 2 ఎంతమ్మా? 9. 6 + 3 ఎంతమ్మా? 9. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకు? సో వాట్ ఇస్ దట్? 5 + 4 ఎంతమ్మా? 9. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా? 9 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా? 8. ఇప్పుడు 8 + x. ఇప్పుడు 8 + x ఎంత కావాలి మనకి? మొత్తం 9 ఉంటే ఎలిమినేట్ చేస్తాం కాబట్టి 9 కావాలి. ఇప్పుడు 8 + x 9 కావాలంటే ఎక్స్ ప్లస్లో ఎంత డిజిట్ తీసుకోవాలి? ఎంత తీసుకుంటే అవుతుందమ్మా? ఎక్స్ ప్లస్లో మనకి 1 కదా. సో ఎక్స్ ప్లస్లో 1 తీసుకుంటే 8 + 1 ఏమవుతుందమ్మా? 9 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 9 మల్టిపుల్ అవుతుంది. సో ఆ విధంగా మనకు సింగిల్ డిజిట్లో కన్నా కన్వర్ట్ చేయండి. సో అంకెల మొత్తం అన్న ట్రై చేయండి. ఓకేమ్మా, సో వర్ దట్ ఆన్సర్? ఎక్స్ ప్లస్లో 1. Next one, the greatest 4-digit number is exactly divisible by which? Divisible by each one of the number 12, 18, 21, 28. 12, 18, 21, 28 లచే భాగించబడే ఖచ్చితమైన 4 అంకెల అతిపెద్ద సంఖ్య. ఓకేమ్మా, 4 అంకెల అతిపెద్ద సంఖ్య కావాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా? డైరెక్ట్గా ఆప్షన్ ట్రై చేస్తాం. 12 డివిజిబిలిటీ రూల్ అంటే ఏ నెంబర్తో డివిజిబుల్ కావాలి మనకి? 3తో డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా? 4తో డివిజిబుల్ కావాలి. ఎస్, 4. నెక్స్ట్ 18 అంటే ఏ నెంబర్స్ అమ్మా? 9 మల్టిపుల్. నెక్స్ట్ ఏంటమ్మా? 2 మల్టిపుల్. 21 అంటే ఏంటమ్మా? 7, 3. 28 అంటే ఏంటమ్మా? 7, 4. ఎలా ఫైండ్ అవుట్ చేసినా? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12, ఇఫ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4. ఎలా రాస్తున్నాం మనం ఇక్కడ? ప్రొడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్, సహప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తున్నా. సహప్రధాన సంఖ్యలు అంటే ఆ 2 సంఖ్యల యొక్క గాసాబు ఎంత ఉండాలమ్మా మనకి? 1 కావాలి. అది మన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనము చూద్దామా.
4తో ట్రై చేస్తే మొత్తం ఏమవుతాయేమో మనకు డివిజిబుల్ అవుతుంది. ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. 4th అంటే ఏంటో లాస్ట్ 2 డిజిట్స్. ఇది 4 మల్టిపుల్ అవుతుందే కాదు, ఎలిమినేట్ చేయండి. ఇది 4 మల్టిపుల్ అవుతుంది, ఇది కూడా 4 మల్టిపుల్ అవుతుంది, అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయేమో. ఓకే, నెక్స్ట్ 3తో ట్రై చేద్దాం. 3 అన్నప్పుడు ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్, అంటే 8 + 8 ఎంతమ్మా 16. 16 ఒక 2 అంటే ఎంతమ్మా 18. 18 ఒక 9 అంటే ఎంతమ్మా 27. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3 మల్టిపుల్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇది కూడా ట్రై చేద్దాం. 8 + 8 ఎంతమ్మా 16. 16 అగైన్ ఏమవుతుందమ్మా 17, 18. ఇది కూడా ఏమవుతుంది 3 మల్టిపుల్ అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుందమ్మా మనకు 8 + 8 ఎంతమ్మా 16. 16 ఒక 2 అంటే ఎంతమ్మా మనకు సేమ్, ఇది కూడా అవుతుంది 16, 17, 18. ఇది కూడా ఏమవుతుందమ్మా 3 మల్టిపుల్, అదే మనకి రైస్. ఇది అవుతుందో లేదో ట్రై చేద్దాం. సో ఏమవుతుందమ్మా మనకి 9, 9, 2, 8. 9 + 9 ఎంతమ్మా 18. 18 + 2 ఎంతమ్మా 20. 20 + 8 ఎంతమ్మా 28. 28 అంటే ఇది మనకి ఏమవుతుందమ్మా 3 మల్టిపుల్ కాదు రైస్. అంటే ఇప్పుడు ఎన్ని అయినాయమ్మా 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంటమ్మా దీంతో ట్రై చేద్దాం. సో 18 అంటే ఏంటమ్మా మనకి 9 మల్టిపుల్ కావాలి, 2 మల్టిపుల్ కావాలంటే 1's ప్లేస్లో ఏముండాలమ్మా ఈవెన్ నెంబర్, అన్నిట్లో ఉంది మనకి. 9 అంటే ఆల్రెడీ ఏమవుతుందమ్మా మనకి ఈ టోటల్ సమ్ ఎంత వచ్చిందమ్మా మనకు 27 కదా. ఎస్ 27 కాబట్టి ఇది మల్టిపులే, ఇది మల్టిపులే, ఇది మల్టిపులే, 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటమ్మా 21. 21 అంటే ఏంటమ్మా 7 మల్టిపుల్ కావాలి. 7 అంటే 7 1 ఎంతమ్మా మనకు 7. వాట్ ద రిమైండర్? సో ఎంతమ్మా 2 ఉంటుంది. 22. 7 3 ఎంతమ్మా 21. అంటే వాట్ ద రిమైండర్ 1. అంటే 1 అంటే మళ్ళీ ఎంతమ్మా 18. 7 2 ఎంతమ్మా 14. అంటే వాట్ ద రిమైండర్ 4 8. అంటే ఇది 7 మల్టిపుల్ కాదు మనకి. ఇంకా ఉండేది 3 వెళ్ళిపోయినంటే ఉండే ఆప్షన్ ఏంటమ్మా ఇది ఒక్కటే కదా మనకి. 7 1 ఎంతమ్మా 7. వాట్ ద రిమైండర్ 2. 7 4 ఎంతమ్మా 28. నెక్స్ట్ 28 కూడా ఏమవుతుంది 7 మల్టిపుల్, అంటే ఇదే కదా మనకు వచ్చే ఆన్సర్ ఇది. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇది ఆల్రెడీ 3 మల్టిపుల్ అయింది కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ వెరిఫై చేసినాం. నెక్స్ట్ ఏంటమ్మా ఆల్రెడీ 28 అంటే ఏంటి 7 మల్టిపుల్. 4 అంటే ఏమవుతుందమ్మా లాస్ట్ 2 డిజిట్స్. సో ఈ విధంగా డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. అంటే ఇక్కడ ఉన్న 4 డిజిట్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదేమవుతుందమ్మా మనకి 4 అంకెల అతిపెద్ద గరిష్ట సంఖ్య ఏదమ్మా 9828. ఓకే అమ్మా. లేదు మనకు ఆప్షన్ లేకుండా ట్రై చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేస్తే సింపుల్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ ఇచ్చిన సంఖ్యలు ఇచ్చే డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటమ్మా 9828. ఓకే అమ్మా. ఎస్ నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై 0 to 4 వుడ్ బి 0, 2, 4 ద్వారా ఏర్పడిన అతి పెద్ద మరియు చిన్న 3 అంకెల సంఖ్యల సగటు. సో 0 నెక్స్ట్ ఏంటమ్మా 2 4. ఈ సంఖ్యలతో ఏర్పడే 3 అంకెల పెద్ద సంఖ్య చిన్న సంఖ్య. ఈ 3 అంకెలతో ఏర్పడే చిన్న సంఖ్య ఏంటంటమ్మా 204 కదా, 204. లార్జెస్ట్ సంఖ్య అంటే ఏమవుతుందమ్మా 420. ఇంతకంటే ఎవరైతే వస్తాయో మనకి. ఎస్ 3 అంకెల సంఖ్య 204. సార్ ఇక్కడ 402 అంటే మనకి ఏమవుతుందమ్మా మనకి స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్. ఈ 3 డిజిట్స్తో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ ఇది లార్జెస్ట్ నెంబర్. వీటి యొక్క సగటు అన్నాడు. సగటు అంటే ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సమ్ అంటే ఎంతమ్మా 4 2 నెక్స్ట్ ఎంతమ్మా 6 బై ఎంతమ్మా 2. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 3 జా 2 1 జా 2 2 జా. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 312. సో 312. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, if the average of n numbers is n square and that of n numbers is m square, then the average of m plus n is m సంఖ్యల సగటు n స్క్వేర్. n సంఖ్యల సగటు m స్క్వేర్ అయితే m ప్లస్ n సంఖ్యల సగటు ఎంత? చూడమ్మా మనకి m నెంబర్స్ ఇవి, m నెంబర్స్. సో వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడమ్మా. m సంఖ్యల యొక్క సగటు ఎంతమ్మా n స్క్వేర్. నెక్స్ట్ n నెంబర్స్ యొక్క యావరేజ్ m స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటమ్మా m ప్లస్ n సంఖ్యల యొక్క సగటు కావాలి. m ప్లస్ n సంఖ్యల సగటు కావాలంటే m సంఖ్యల మొత్తము ప్లస్ n సంఖ్యల మొత్తం కావాలి. సమ్ ఆఫ్ ది n నెంబర్స్ కావాలి, సమ్ ఆఫ్ ది n నెంబర్స్ కావాలి. m నెంబర్స్ యావరేజ్ n స్క్వేర్. దెన్ సమ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇది m ఇంటూ n స్క్వేర్. క్లియర్. నెక్స్ట్ అగైన్ n నెంబర్స్ యావరేజ్ ఏంటమ్మా m స్క్వేర్. దెన్ సమ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ n m స్క్వేర్. ఇది మనకి ఓకే అమ్మా n m స్క్వేర్. సో m ప్లస్ n యొక్క యావరేజ్ కావాలి, యావరేజ్ ఆఫ్ m ప్లస్ n.
యావరేజ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ యావరేజ్. సో ఎం ప్లస్ ఎన్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది ఎం నెంబర్స్ ఏంటమ్మా ఎంఎన్ స్క్వేర్, ఎంఎన్ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ది ఎన్ నెంబర్స్ సమ్ ఏంటమ్మా ఎన్ఎం స్క్వేర్, ఎన్ఎం స్క్వేర్ బై హౌ మెనీ నెంబర్స్ ఎం ప్లస్ ఎన్, ఎం ప్లస్ ఎన్. ఇది మనకి బట్ ఆప్షన్లు ఎలా ఉన్నాయమ్మా, సో ఇలా వచ్చాడు. అంటే ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే ఇక్కడ చూడండి న్యూమరేటర్లో ఏం కామన్గా ఉంది మనకి ఎంఎన్. సో వాట్ ఇస్ దట్ ఎంఎన్ కామన్ తీస్తే, ఎంఎన్ కామన్ తీస్తే ఏముంటుందమ్మా ఇక్కడ ఎన్, ఇక్కడ ఎంఎన్ పోతే ఏముంటుందమ్మా మనకు ఎం డివైడెడ్ బై వాట్ ఇస్ దట్ ఎం ప్లస్ ఎన్. ఎం ప్లస్ ఎన్, ఎం ప్లస్ ఎన్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే వాట్ ద రిమైనింగ్ ఎంఎన్. సో వాట్ ద యావరేజ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఎంఎన్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఎంఎన్. ఓకే మా. Next one, the average score of girls in class X examination in a school is 73 and that of boys is 71 and the average score in class X that school is 71.8. Find the percentage of the number of girls in X on the X of the school. Okay ma. Yes. ఒక పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో బాలికల సగటు స్కోరు 73 మరియు బాలుర సగటు స్కోరు 71. ఆ పాఠశాలలో 10వ తరగతిలో సగటు స్కోరు 71.8. పాఠశాలలో 10వ తరగతిలో బాలికల సంఖ్యా శాతాన్ని కనుగొనండి అన్నాడు. బట్ చూడండి మనకి బాలికల సగటు, గర్ల్స్ యావరేజ్, బాయ్స్ యావరేజ్, టోటల్ తరగతి క్లాస్ యొక్క యావరేజ్. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చమ్మా మనం ఇక్కడ అలిగేషన్ మెథడ్ అప్లై చేద్దాం. సో గర్ల్స్ యావరేజ్ ఎంతమ్మా మనకు 73, బాయ్స్ యావరేజ్ ఎంతమ్మా మనకు 71. ఈ టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ యావరేజ్ ఉంది కదా, అంటే తరగతి యొక్క హోల్ బాయ్స్ గర్ల్స్ ఇంక్లూడ్ అయిన యావరేజ్ ఎంతమ్మా మనకు 71.8. సో ఇప్పుడు మనము అలిగేషన్ అప్లై చేద్దాం. ఎస్ ఏంటమ్మా మనకి అలిగేషన్ 71.8, ఇదెంతమ్మా మనకు 71. ఎస్ అప్లై చేయండి. బట్ చూడమ్మా మనకి 71. సో 71 అంటే వాట్ ద రిమైనింగ్ ఎంతమ్మా డిఫరెన్స్ 0.8. నెక్స్ట్ ఎంతమ్మా డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంతమ్మా 4 2s 4 ఎనీ టైమ్స్ అమ్మా 3 టైమ్స్. అంటే బై 10 ఏమవుతుందో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి వాట్ దట్ రేషియో 2:3. అంటే ఆ తరగతిలోని గర్ల్స్ ఎంతమ్మా 2, బాయ్స్ ఎంతమ్మా 3. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి బాలికల సంఖ్యా శాతాన్ని కనుక్కోనండి. గర్ల్స్ పర్సంటేజ్ కావాలి. గర్ల్స్ ఎంతమంది ఉన్నారమ్మా 2 బై శాతము అంటే డినామినేటర్లో ఉండాలా టోటల్ స్ట్రెంత్. టోటల్ స్ట్రెంత్ అంటే ఎంతమ్మా 2 + 3 ఎంత మనకి 5. పర్సంటేజ్ అంటే ఎంతమ్మా మనకు ఇంటూ 100. 5లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 20 టైమ్స్. 20 × 2 అంటే వాట్ ఇస్ దట్ 40% అవుతుంది. సో ఎంతమ్మా మనకి ఇక్కడ 40%. ఓకేమ్మా. The ratio of two numbers is 3:5. If 8 is added to first and 7 to the second, then the ratio becomes 2:3. What will be the ratio becomes if 6 is added to each? రెండు సంఖ్యల నిష్పత్తి 3:3. మొదటి దానికి 8, రెండవ దానికి 7 కలిపితే ఆ సంఖ్యల నిష్పత్తి 2:3 అవుతుంది. ప్రతిదానికి 6 కలిపితే ఎంత అవుతుంది? సో ప్రతిదానికి ఎంత కలపమన్నాడమ్మా మనకి 6 కలపమన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడమ్మా మనకి 2 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా 2 నెంబర్స్ యావరేజ్ 3:5. మొదటి నెంబర్కి ఎంతమ్మా మనకు 8, రెండవ నెంబర్కి 7 కలిపితే వాటి రేషియో ఎంతమ్మా 2:3. ఎప్పుడు 2:3 అవుతుందమ్మా ఫస్ట్ నెంబర్కి ఎంతమ్మా 8, నెక్స్ట్ సెకండ్ నెంబర్కి ఎంతమ్మా 7 కలిపితే అన్నాడు. ఇది మనకి. సో ఈ 3కి 8 కలపమన్నాడు, సెకండ్ నెంబర్కి 8 కలిపితే అప్పుడు మనకు 2:3 అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఎలా అప్లై చేయొచ్చు అంటే చూడమ్మా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయనమ్మా ఎంతమ్మా మనకి 14. 8 3 ఎంతమ్మా 24. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే 2 ప్లస్లు ఉంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏం చేయాలి మైనస్, ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి మనం ఇక్కడ అడిషన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎస్ అంటే 24లో 10 పోతే వాట్ ద రిమైనింగ్ అమ్మా 10. ఈ 10 ఈక్వల్ టు డైరెక్ట్గా హౌ మెనీ పార్ట్స్ పైన క్రాస్ మల్టిప్లై 3 3 ఎంతమ్మా 9, 5 2 ఎంతమ్మా 10. సో వాట్ ద డిఫరెన్స్ 1. ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 10. 1 పార్ట్ 10 అయితే 3 పార్ట్స్ ఎంతమ్మా మనకి 30. దెన్ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 50. అంటే ఆ నెంబర్స్ ఏంటమ్మా 30:50.
బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్, ప్రతిదానికి 6 కలిపితే అన్నాడు. అంటే ఇవి నెంబర్స్ ప్రతిదానికి 6 కలిపితే, సో 30కి 6 కలిపితే ఎంతమ్మా 36, 50కి 6 యాడ్ చేస్తే ఎంతమ్మా 56. అప్పుడు మనకు కావాల్సిన ఏంటమ్మా రేషియో అడిగాడు. అంటే 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 9 టైమ్స్, 4 1 జా 4 4 జా. ఓకే అమ్మా, ఎస్ ఇది ఎంతమ్మా మనకు ఆన్సర్ 9:14 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 9:14, లేదంటే వర్ దట్ నన్ ఆఫ్ దీస్. ఓకే అమ్మా, ఎస్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 10:6. స్టాప్ చేయి, వాటర్ తీసుకుని వాటర్ స్టాప్ చేయి. మళ్ళీ ఏం దొరికించుకున్నావా? ఓకే ఓకే, రికార్డింగ్ అవుతుంది కదా. ఎస్. 11th క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 10:6 and that of their expenditure is 18:10. If they saves 5,200 and 3,600 respectively, their incomes are సో ఏంటమ్మా మనకి 2 persons యొక్క రేషియో ఇచ్చాడమ్మా మనకి, ఇన్కమ్ రేషియో. ఇది ఎక్స్పెండిచర్ ఎంతమ్మా మనకి, ఇక్కడ ఎక్స్పెండిచర్ 18:10 ఇది మనకి. ఓకే అమ్మా, వారి యొక్క నెక్స్ట్ ఏంటమ్మా మనకి సేవింగ్ ఇచ్చాడు. జనరల్గా మనకి ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్. ఓకే అమ్మా, ఆదాయం ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఖర్చు ప్లస్ పొదుపు. ఇప్పుడు 10:6 18:10 అన్నాడమ్మా. అంటే ఈ ఇన్కమ్ నుంచి సేవింగ్ మైనస్ చేస్తే ఏ రేషియో అవుతుందమ్మా మనకు, ఎక్స్పెండిచరే కదా. అంటే ఇన్కమ్ నుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎంత సేవ్ చేస్తున్నాడమ్మా 5,200, సెకండ్ పర్సన్ ఎంతమ్మా మనకి 3,600, ఇది మనకి 3,600. అంటే ఈ ఇన్కమ్ నుంచి ఏ ఇన్కమ్ నుంచి ఈ 5,200 మైనస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్పెండిచర్. ఇక్కడ బి నుంచి ఈ 3,600 మైనస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకు, ఎక్స్పెండిచరే కదా. ఓకే అమ్మా, ఇంకా డైరెక్ట్ సింప్లిఫై చేయండి అయిపోతుంది. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్, క్రాస్ మల్టిప్లై చేసి ఏం చేయాలా, 2 మైనస్లు ఉంటే ఏంటమ్మా మైనస్, ఆపోజిట్ ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలా యాడ్ చేయాలి. ఇవి ఎలా ప్లస్ మైనస్ చేయాలో క్లియర్గా మనం క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఎంతమ్మా మనకి 52 × 10 అంటే ఎంతమ్మా మనకి 52,000. రైట్ సార్. నెక్స్ట్ 18 0 0 18 6 ఎంతమ్మా 48, 4 రిమైనింగ్, 18 3 ఎంతమ్మా మనకు 54 సో 54 ప్లస్ ఎంతమ్మా మనకి 54 + 10 అంటే ఎంతమ్మా మనకు 64. సో వాట్ ద రిమైనింగ్ 0 0 8 2 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 1 అంటే 12,800. ఈ 12,800 ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్. మళ్ళీ అగైన్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి, ఎంతమ్మా మనకి ఇక్కడ 10, 18 6 ఎంతమ్మా మనకి 108. సో వాట్ ద డిఫరెన్స్ 8. ఈ 8 పార్ట్స్ ఈక్వల్ టు 12,800. దెన్ డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు 8 1 ఎంతమ్మా 8. వాట్ ద రిమైండర్ 4, 8 6 ఎంతమ్మా 48. వాట్ ద రిమైనింగ్ 1,600. ఓకే అమ్మా, 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 1,600. ఎస్, 1 పార్ట్ 1,600 అయితే మనకు కావాల్సిన ఏంటమ్మా వారి ఆదాయాలు. అంటే 1 పార్ట్ 1,600 అయితే సో ఏంటమ్మా మనకి ఇక్కడ ఫస్ట్ ఎంత ఉంది మనకి, ఫస్ట్ పర్సన్ ఆదాయం ఎంతమ్మా 10 పార్ట్స్ 10 ఇంటూ ఎంతమ్మా మనకు 1,600. 10 × 1,600 అంటే ఎంతమ్మా మనకు 16,000 అవుతుంది ఇది మనకి. నెక్స్ట్ ఎంత ఉందమ్మా 6. 1 పార్ట్ 1,600 అయితే 6 పార్ట్స్ 6 ఇంటే ఎంతమ్మా మనకు 1,600. 16 6 ఎంతమ్మా మనకి 9,600. ఎస్, అంటే వాట్ దట్ ఇన్కమ్స్ 16,000 9,600. ఓకే అమ్మా. ఎస్. నెక్స్ట్, X and Y invest in a business in the ratio 2:3. After donating 10% of the total profit to a school, X get 900 rupees as profit. Then Y profit is. ఓకే అమ్మా, ఎక్స్ మరియు వై ఒక వ్యాపారంలో 2:3 నిష్పత్తిలో పెట్టుబడి పెడతారు. మొత్తం లాభంలో 10% పాఠశాలకు విరాళంగా ఇచ్చిన తర్వాత ఎక్స్కి 900 రూపాయలు లాభం వస్తుంది. అయినా అప్పుడు వై లాభం ఎంత? ఎస్, అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఎక్స్ వై ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:3 ఇది మనకి. ఎస్ సార్, టైం పీరియడ్ సేమ్ ఉంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుందమ్మా మనకు ప్రాఫిట్ రేషియో అవుతుంది. కాలం సమానంగా ఉంది కాబట్టి వాటి యొక్క పెట్టుబడుల నిష్పత్తి ప్రాఫిట్ రేషియో లాభాల నిష్పత్తికి అవుతుంది.
మొత్తం లాభంలో 10% పాఠశాలకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎక్స్ యొక్క 900 అన్నాడు, వై యొక్క లాభం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ప్రాఫిట్ అంటే ఏంటమ్మా, ఎక్స్ మల్టిపుల్ ఎంతమ్మా 20, వై మల్టిపుల్ ఎంతమ్మా 50 అనుకుంటా. ఇది మనకి 50 అంటే ఇప్పుడు టోటల్ ఈ ప్రాఫిట్ ఎంతమ్మా మనకు 20, 30 అనుకుంటే ఎస్ ఇప్పుడు ఎంతమ్మా టోటల్గా మనకు 50 రూపీస్. అంటే ఈ 2:3 అనేది ఏంటమ్మా 50, అంటే 20, 30 సింప్లిఫై ఇస్తే మళ్ళీ 2:3 వస్తుంది. టోటల్గా 50 రూపీస్ ప్రాఫిట్ అనుకున్నామా. ఈ 50లో 10% పాఠశాలకి ఇచ్చిన తర్వాత ఎక్స్ అన్నాడు, అంటే 10% పోతే రిమైనింగ్ పర్సెంట్ ఎంత ఉందమ్మా మనకు 90, అంటే బై 100 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 45. ఇప్పుడు ఈ 45ను వాడు ఇచ్చిన ఇన్వెస్ట్ రేషియో ప్రకారం డివైడ్ చేస్తాం. అంటే వాడితో టోటల్ 2:3, టోటల్ ఎంతమ్మా 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 45. 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 9 టైమ్స్. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 పార్ట్ 9 అయితే 2 పార్ట్స్ ఎంతమ్మా మనకు 18. వై ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3, 9 3 ఎంతమ్మా మనకు 27. ఇది మనకి అంటే టోటల్గా 50 రూపీస్ ప్రాఫిట్ తీసుకుని ఈ 50లో 10% స్కూల్కి ఇస్తే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 90% వాల్యూ డివైడ్ చేసుకుంటున్నాడు. ఆ 90% వాల్యూ ఎంతమ్మా 45ను 2:3 రేషియోలో డివైడ్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ ఎంతమ్మా 18:27. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారంగా ఎక్స్కి ఎంత వచ్చిందమ్మా 900, నీకు ఎంత వచ్చిందమ్మా ఎక్స్ 18 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 900 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 50. మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి వై లాభం అంటే ఎంతమ్మా 27 ఈక్వల్ టు హౌ మచ్. ఎస్ 27 ఇంటే ఎంతమ్మా మనకు 50, దట్ ఈజ్ 5 7 ఎంతమ్మా 35, 5 2 ఎంతమ్మా 10 అంటే ఎంతమ్మా 13. సో వర్ దట్ ఆన్సర్ 1350 అవుతుంది. సో 1350 ఓకేమ్మా. సో వర్ దట్ ఆన్సర్ 1350. సో 1350 అంటే వర్ దట్ నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేమ్మా. సో ఇదేంటమ్మా టోటల్ ప్రాఫిట్. లేదు ఇక్కడ నాట్ ఓన్లీ ఏంటమ్మా మనకి ఇక్కడ, సో వాట్ ఇస్ దట్ 9 3 27, 5 7 35, 5 2 ఎంతమ్మా 10 + 3 ఎంతమ్మా 13. సో వాట్ దట్ నాట్ ఓన్లీ ఇక్కడ ఏంటమ్మా 20 30 2 మల్టిపుల్ 3 మల్టిపుల్ ఏ వాల్యూ తీసుకున్నా మనం బ్రేక్ తీసుకుని ట్రై అంటే ఈ రెండింటి యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 5 మల్టిపుల్ 50 కానీ ఏ వాల్యూ తీసుకుని మనం బ్రేక్ చేసిన వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకేమ్మా. సో వాట్ దట్ ఆన్సర్ 40 ఎంతమ్మా మనకి 1350. నెక్స్ట్ 3 partners shared profit in a business in the school 5:7:8. They had partners for 14 months, 8 months, 7 months respectively. What was the ratio their investments? ముగ్గురు భాగస్వాములు ఒక వ్యాపారంలో లాభాన్ని 5:7:8 నిష్పత్తిలో పంచుకున్నారు. వారు వరుసగా 14, 8, 7 నెలలు భాగస్వామ్యంలో ఉన్నారు. వారి పెట్టుబడుల నిష్పత్తి. దెన్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చాడమ్మా, ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా మనకి 5:7:8. నెక్స్ట్ ఏంటమ్మా మనకి టైం పీరియడ్ రేషియో ఇచ్చాడు. వాట్ ద టైం పీరియడ్ 14 నెక్స్ట్ ఎంతమ్మా 8:7 మనకి. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ రేషియో. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. దెన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఏం రాయించామో మనకి ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. పెట్టుబడి ఈక్వల్ టు లాభము బై కాలం. సో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు లాభము బై కాలం 5/14. నెక్స్ట్ అగైన్ 7/18. నెక్స్ట్ అగైన్ 8/7. ఇప్పుడు దీనికి సో ఆప్షన్లో మాత్రం ఏంటమ్మా సింగిల్ రేషియో ఉంది. బట్ డినామినేటర్ ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా మనకి ఇక్కడ 56. డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఎంతమ్మా 56. 56 ఈజ్ డివిజబుల్ బై 14. హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్. 4 × 5 ఎంతమ్మా 20. ఎస్ 56 ఈజ్ డివిజబుల్ బై 8. 8లో హౌ మెనీ టైమ్స్ 7. 7 7 ఎంతమ్మా మనకి 49. 56 ఈజ్ డివిజబుల్ బై 7. హౌ మెనీ టైమ్స్ 8. 8 8 ఎంతమ్మా మనకు 64. సో వాట్ దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో 20:49:64. 20:49:64. ఓకేమ్మా. నైస్. నెక్స్ట్ 5 years ago the ratio of the age of A to that of B was 4:5. 5 years hence the ratio of the ages of A to that of B will be 6:7. If at present C is 10 years younger than B, what will be the ratio of present age of A to C?
5 సంవత్సరాల క్రితం ఏ కమా బి వయసుల మధ్య నిష్పత్తి 4:5. 5 సంవత్సరాల తర్వాత ఏ కమా బి వయసుల మధ్య నిష్పత్తి 6:7. ప్రస్తుతం సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు అయినా ప్రస్తుతము ఏ మరియు సి వయసుల నిష్పత్తి ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 5 years ago. 5 years ago వాట్ ఇస్ దట్ రేషియో A:B ఎంతమ్మా మనకి 4:5. ఇది మనకి ఆఫ్టర్ 5 years. ఆఫ్టర్ 5 years. సో ఆఫ్టర్ 5 years ఎంతమ్మా మనకి వాట్ ఇస్ దట్ రేషియో 6:7. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు, అది తర్వాత. ఇక్కడ ఏంటమ్మా మనకి 5 years ago 5 years ఆఫ్టర్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు చూడమ్మా 4:5 6:7 కావాలి. ఇదేంటమ్మా 5 years ago. 5 years ago అంటే మధ్యలో ఏంటమ్మా ప్రజెంట్కి రావాలి. నువ్వు ప్రజెంట్కి రావాలి, ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలా 5 years. మళ్ళీ ఇక్కడ ఆఫ్టర్ 5 years ఉంది. అంటే ఇప్పుడు 5 years ago ఆఫ్టర్ 5 years కంటే టోటల్గా ఈచ్ పర్సన్కి ఎంత యాడ్ చేయాలమ్మా మనకు? ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలా? 10 years యాడ్ చేయాలా. అంటే ఈ 4:5 6:7 అవుతుందంటే ఈచ్ పర్సన్కు 10 years. జస్ట్ మిడిల్కి ప్రజెంట్కి రావాలంటే 5 years, కానీ ప్రజెంట్ రేషియో లేదు, ఆఫ్టర్ 5 years ఉంది. అంటే ఆఫ్టర్ 5 years కంటే మళ్ళీ ఒక 5, అంటే టోటల్గా 10 రావాలి. అంటే ఏకు 10 రావాలి, బికు 10కి యాడ్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 4 6 అయింది, 5 7 అయింది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 2 parts కదా. అంటే ఈ 2 parts ఈక్వల్ టు ఎంతమ్మా? డైరెక్ట్గా 10. ఈ విధంగా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, ఇంక్రీజింగ్ కాన్స్టెంట్గా ఉంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఎందుకంటే 4 becomes 6 అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నాం? 10. 5 becomes 7 అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నాం? 10 years కాబట్టి. అంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా? ఇంక్రీజింగ్ 2. ఈ 2 parts ఈక్వల్ టు ఎంత యాడ్ చేస్తున్నాం? 10 years. అంటే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 5. ఇంకా 1 part 5 అయితే 5 years ఏంటమ్మా ఎగో ఏబి ఏజెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏబి 5. 1 part 5 అయితే 4 parts ఎంతమ్మా? 20. అగైన్ 5 5 ఎంతమ్మా? 20. ఇవి 5 25. 1 part 5 అయితే 4 parts ఎంతమ్మా? 20. 5 parts ఎంతమ్మా? 25. ఇవి 5 years ago. ప్రస్తుతం అన్నాడు కదా, ప్రజెంట్కి వెళ్దాం. ప్రజెంట్. సో ప్రజెంట్ అంటే 5 years ago 25. ప్రజెంట్ అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తామో? 20కి 5 యాడ్ చేస్తే ఎంతమో? 25. 25కు 5 యాడ్ చేస్తే ఎంతమో? 30. ఇది మనకి. మళ్ళీ ఇక్కడ ప్రస్తుతము సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. సి వాల్యూ కావాలి ప్రజెంట్. సి బి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. బి వయసు ఎంతమో? 30. 10 సంవత్సరాలు చిన్న అంటే ఈ 10లో 30లో 10 పోతే ఎంతమో? 20. అంటే ప్రస్తుతం బి యొక్క వయసు ఎంతమ్మా? 20నే కదా. చిన్నవాడు పెద్దవాడు అంటే వాటి మధ్య డిఫరెన్స్. సి బి కంటే 10 సంవత్సరాలు, బి యొక్క వయసు ఎంతమో? 30. ఆ 10 సంవత్సరాలు మైనస్ చేస్తే ఎంతమో? 20 years. మనకు కావాల్సింది ప్రస్తుతం ఎవరి వయసులో నిష్పత్తమ్మా? ఏ మరియు సి. సో ఏ సిల నిష్పత్తి. ఏ ఎంతమ్మా మనకు? 25. నెక్స్ట్ సి ఎంతమ్మా నిష్పత్తి? రేషియో 20. ఎస్ 5 5 5 ఎనీ టైమ్స్? 4 times. సో ఓవర్ దట్ ఆన్సర్ 5:4. So 5:4. Okay, ma. Next, the ages of A, B and C together is 65 years. B is 2/3 of A and C is 9 years older than A. Then what is the ratio of the respective ages of C, A and B? ఏ కామా బి మరియు సి వయస్సులు కలిపి 65 సంవత్సరాలు. బి ఏలో 2/3 వంతు. సి ఏ కంటే 9 సంవత్సరాలు పెద్దది. అప్పుడు సి కామా ఏ మరియు బి వయస్సుల నిష్పత్తి ఎంత? లిజన్. సో ఇప్పుడు ఏమన్నాడు మా క్వశ్చన్? బి ఈజ్ ఏమన్నాడు మా మనకి? 2/3 ఆఫ్ ఏ అన్నాడు. 2/3 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఇది ఎక్స్ అంటే దీంట్లో 2/3 అంటే ఏమవుతుందమ్మా? 2/3x. ఎక్స్ ఇది 2/3 అంటే ఏమో 2/3x. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా? 2x. నెక్స్ట్ ఎంతమ్మా? యువతల కొద్ది మల్టిప్లై చేస్తే ఎంతమ్మా? 3x అవుతుంది. అంటే వరదటి ఏ బి ఏజ్ ఎంతమ్మా? 2x. ఏ ఏజ్ ఎంతమ్మా? 3x. మళ్ళీ ఏమన్నాడు క్వశ్చన్లో మనకి? ఏ కంటే సి ఏ కంటే 9 సంవత్సరాలు పెద్దది. సి ఇప్పుడు సి తీసుకుంటా. ఏ కంటే 9 సంవత్సరాలు పెద్దవాడు అంటున్నాడు. సి ఈజ్ 9 years older దెన్ ఏ అన్నాడు. సో సి యొక్క వయసు ఎంతమ్మా? 3x. ఏ కంటే ఎన్ని ఇయర్స్ ఓల్డర్? పెద్దవాడు అంటే ఏంటమ్మా మనకు? 9. లెస్ దెన్ యంగర్ దెన్ అంటే ఏంటమ్మా? మైనస్. ఇది మనకి. ఇప్పుడు వీటి వయస్సుల మొత్తము మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 65. అంటే వీటి వయస్సుల మొత్తం అంటే యాడ్ చేస్తే 2x ప్లస్ 3x ఎంతమ్మా? 5x ప్లస్ 3x అంటే ఎంతమ్మా? 8x. 8x ప్లస్ 9 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇది 65 వాడు ఇచ్చింది మనకి. ఎస్ 8x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 65 మైనస్ 9.
అంటే వాట్ ఇస్ దట్ 56. క్లియర్? 56. ఓకేమ్మా. ఇంకా 8లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? క్లియర్గా 7 టైమ్స్. దట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7. ఇప్పుడు మనం ఏజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 7 అయితే బి ఎంతమ్మా మనకి? 7 ఇంటూ 7 2 అంటే ఎంతమ్మా? 14. నెక్స్ట్ ఏ ఎంతమ్మా మనకి? 3x. ఎక్స్ అంటే 7 3 ఎంతమ్మా? 21. నెక్స్ట్ సి అంటే ఎక్స్ ఈక్వల్ టు 7 3x 7 ఇంటూ 3 ఎంతమ్మా? 21. 21 ప్లస్ 9 అంటే ఎంతమ్మా? 30. సో ఇప్పుడు మనకి ఎవరు రేషియో అడుగుతున్నాడు? సిఏబి అన్నాడు. సిఏబి అంటే సిఏబి. సి అంటే ఎంతమ్మా మనకి? మనకు అడిగిన రేషియో ఆర్డర్లో రాయండి. వాడు అడిగింది ఏంటమ్మా? సిఏబి. సి అంటే ఎంతమ్మా? 30. నెక్స్ట్ ఎంతమ్మా? 21. నెక్స్ట్ ఎంతమ్మా? 14. 30:21:14. 14. ఇది మనకు ఆర్డర్. వాడు ఏ ఆర్డర్లో అడిగితే ఆర్డర్లో రాస్తున్నాం. 30:21:14. ఓకేమ్మా? రైస్. If 6 persons working 8 hours a day earn 8,320 rupees per week, then 9 persons working 6 hours a day will earn per week. రోజుకి 8 గంటలు పనిచేస్తే 6 మంది వ్యక్తులు వారానికి 8,320 రూపాయలు సంపాదిస్తే రోజుకు 6 గంటలు పనిచేస్తూ 9 మంది వ్యక్తులు వారానికి ఎంత సంపాదిస్తారు? ఏం లేదమ్మా, డైరెక్ట్గా ఇది చైన్ రూల్. ఏంటమ్మా మనకి? M1 నెక్స్ట్ ఏంటమ్మా మనకి? సో 8 రోజుకు అంటే M1 టైం. ఇక్కడ ఏం లేదమ్మా, M1 D1 నెక్స్ట్ ఏంటమ్మా T1/W1 ఈక్వల్ టు ఏంటమ్మా మనకు M2 D2 T2/W2. ఇది మనకి ఉండేది ఒకటే చైన్ రూల్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? టైం ఉంది, మెంబర్స్ ఉంది, ఎర్నింగ్. వర్క్ అన్న కావచ్చు, అమౌంట్ కావచ్చు, అది వర్క్కి అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం లేదమ్మా మనకు? డేస్. సో ఏంటమ్మా మనకి? రోజుకి 8 గంటలు అంటే డేస్ అనేది లేదు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? ఓన్లీ సో M2 నెక్స్ట్ ఏంటమ్మా T2/W2. W2 అంటే ఏంటమ్మా? వర్క్ అన్న తీసుకోవచ్చు, ఎంత అమౌంట్ సంపాదిస్తున్నాడు ఆ ఎర్నింగ్ అమౌంట్ కూడా వర్క్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఫస్ట్ హౌ మెనీ మెంబర్స్? 6 మెంబర్స్. హౌ మెనీ అవర్స్ డైలీ? 8 అవర్స్ బై ఎంత అమౌంట్ అమ్మా? 8,320 ఈక్వల్ టు సో రోజుకి ఎంతమ్మా మనకి? 6 అవర్స్ పని చేస్తే దట్ ఈజ్ 9 మెంబర్స్. హౌ మచ్ అమౌంట్? ఎంత అమౌంట్ వర్క్ అంటే రోజుకు 6 గంటల ప్రకారం 9 మంది ఎంత అమౌంట్ సంపాదిస్తారు? ఎస్, దట్ ఈజ్ 8లో ఎన్ని టైమ్స్ అమ్మా? 8 10 8 4 నెక్స్ట్ ఎంతమ్మా? 0. నెక్స్ట్ 6 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. ఇంకా క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమవుతుందమ్మా? W2 ఈక్వల్ టు 1040 ఇంటే ఎంతమ్మా? 9. ఇది మనకి ఎస్ 90 9 4 ఎంతమ్మా? 36. 9 1 ఎంతమ్మా? 9. అంటే వాట్ దట్ ఆన్సర్? 9,360. ఓకేమ్మా? 9,360. ఎస్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ 5 numbers arranged in a row is 309. The average of the first 2 numbers is 431 and the average of the last 2 numbers is 231.5. What is the value of the middle at the center of the row? Yes, వరుసగా అమర్చబడిన 5 సంఖ్యల సగటు 309. ఈ సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల సగటు 431 మరియు ఈ సంఖ్యలో చివరి 2 సంఖ్యల సగటు 231.5. వరుసగా మధ్యలో ఉన్న సంఖ్య విలువ ఎంత? ఎస్, చూడమ్మా మనకి 5 సంఖ్యలు. ఈ 5 సంఖ్యల యొక్క యావరేజ్ ఎంతమ్మా? 309. 309 ఇది యావరేజ్. సమ్ ఈక్వల్ అంటే ఏంటమ్మా మనకి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సో ఏంటమ్మా ఇది? నెంబర్స్, ఇదేంటమ్మా? యావరేజ్. దెన్ సమ్ ఈక్వల్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇక్కడ? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఈ 5 సంఖ్యల యావరేజ్ 309. టోటల్ అంటే ఏం చేస్తామా? 5 9 45, 5 3 ఎంతమ్మా? 15. ఇది మనకి ఈ 5 నెంబర్స్లో మొదటి 2 సంఖ్యల సగటు, నెక్స్ట్ ఏంటమ్మా మనకి? చివరి 2 సంఖ్యల సగటు ఇస్తున్నాడు. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? 431. సమ్ ఈక్వల్ సమ్ అంటే ఎంతమ్మా మనకి? 2 1 2 3 2 4 8. నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ ఎంతమ్మా మనకి? సో 231.5. సో 2 1 2 అంటే ఎంతమ్మా? 3 పాయింట్ అంటే 0. 2 3 6, 2 2 ఎంతమ్మా? 4.
ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటమ్మా మధ్యలో ఉన్న సంఖ్య. ఈ 5 నెంబర్లో ఫస్ట్ 2 లాస్ట్ 2 పోతే రిమైనింగ్ నెంబర్ ఏది ఉంటుందమ్మా మనకి మిడిల్ నెంబర్. అంటే టోటల్ సమ్ ఆఫ్ ది 5 నెంబర్స్ నుంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ లాస్ట్ 2 నెంబర్స్ మైనస్ చేస్తున్నా. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 ఎంతమ్మా 862, లాస్ట్ 2 ఎంతమ్మా 463, వర్ ద టోటల్ 7. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 12, నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి ఇది 12, నెక్స్ట్ ఎంతమ్మా 13. అంటే ఈ టోటల్ సమ్ ఆఫ్ ది 5 నెంబర్స్ నుంచి ఫస్ట్ 2 లాస్ట్ 2 సమ్ ఆఫ్ ది నెంబర్స్ మైనస్ చేస్తున్నాం. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 లాస్ట్ 2? 1327. 1327. సో ఇది ఎంతమ్మా మనకి 1325 అమ్మా, సారీ ఎంతమ్మా మనకి ఇది 25. ఎస్ 5. అంటే వాట్ ఇస్ దట్ మైనస్ చేస్తే ఎంతమ్మా 0 2, నెక్స్ట్ ఎంతమ్మా 2, ఇదేమవుతుంది మనకి 0. అంటే వాట్ ఇస్ దట్ మిడిల్ నెంబర్ ఎంతమ్మా 220. సో ఏంటమ్మా ఇక్కడ మనకి 5 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు. ఆ 5 నెంబర్స్లో ఏంటమ్మా మనకి ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్, లాస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు. ఈ టోటల్ సమ్ ఆఫ్ ది 5 నెంబర్స్ సబ్స్ట్రాక్టింగ్ విత్ ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ లాస్ట్ 2 నెంబర్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఏ నెంబర్ ఉంటుందమ్మా మనకు మిడిల్ నెంబర్. ఆ మిడిల్ నెంబర్ ఎంతమ్మా మనకు 220. A is x% greater than B. B is x minus 10% less than C. Given that A greater than C, determine the possible range of values for x. A అనేది B కంటే x% ఎక్కువ, B అనేది C కంటే x% 10%, x minus 10% తక్కువ. A greater than C అని ఇచ్చినట్లయితే x విలువల యొక్క సాధ్యమయ్యే పరిధిని నిర్ణయించండి. ఓకేమ్మా, చూద్దాం మనకి ఇది. సో A ఈజ్ x% గ్రేటర్ దాన్ B. ఓకేమ్మా, A నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా B, నెక్స్ట్ ఎంతమ్మా C. B ఈజ్ x minus 10% లెస్ దాన్ C. ఫర్ ఎగ్జాంపుల్ C 100 అనుకోండమ్మా, C 100. A గ్రేటర్ దాన్ C కావాలి, x విలువలు. ఆప్షన్లో 10 to 18%, అంటే 10 to 8 అంటే 11 కావచ్చు, 12 అంటే 10 to 18 అన్నాడు. ఫస్ట్ 10 అప్లై చేస్తాం, అన్నిట్లో 10 ఉంది కదా, అంటే ఆ రేంజ్ ఎంతవరకు 10 to 18 వరకు అవుతుందే, 37 వరకు మనం చెక్ చేయాలి. అంటే కండిషన్ ఏంటంటే A గ్రేటర్ దాన్ C కావాలి మనకి. అంతవరకు ఏ రేంజ్ ఎన్ని వాల్యూస్ పాసిబిలిటీ అవుతుంది అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటేనే మనకి సో ఇంకా 10 అనేది ఆటోమేటిక్గా పాసిబిలిటీ అవుతుంది. మనం డైరెక్ట్గా ఏంటంగా 18% అప్లై చేస్తాం. ఇప్పుడు చూడమ్మా మనకి x minus 10 కదా, డైరెక్ట్ x ఈక్వల్ టు 18 వరకు ఇంకా 10 ఆటోమేటిక్గా అవుతుంది. ప్రతి దాంట్లో ఏమవుతుందమ్మా 10 అనేది ఉంది కాబట్టి ఇంకా ఈ 3 4 చెక్ చేయండి అయిపోతుంది. 18% అని అనుకోండి అమ్మా, 18 minus 10 అంటే ఎంతమ్మా మనకు 8% లెస్ దాన్. B అనేది C కంటే 8% లెస్ దాన్. అంటే ఇప్పుడు 100 అమ్మా మనకి 8% లెస్ దాన్ అంటే ఎంతమ్మా మనకి 92. మళ్ళీ ఇక్కడ x minus 10 అంటే దట్ ఈజ్ x ఈక్వల్ టు ఎంత అనుకుంటున్నా 18. ఆల్రెడీ 10 అయిపోతుంది మనకి, 10 to 18 అన్నాడు. 18 అయిందో ట్రై చేద్దాం. ఏ అంటే గ్రేటర్ దాన్ C కావాలి, చూద్దాం. 19, సో 92. మళ్ళీ A అనేది B కంటే x% ఎక్కువ. x అంటే ఎంత తీసుకుంటున్నామా 18 కదా, అంటే ఇప్పుడు A B కంటే x% ఎక్కువ, అంటే B ఎంత ఉందమ్మా 92, x% అంటే ఎంతమ్మా మనకు 18% మోర్. 18% మోర్ అంటే ఎంతమ్మా 118 బై ఎంతమ్మా మనకి 100. ఇది మనకి ఎస్. దీన్ని అప్లై చేయండి డైరెక్ట్గా మనకి. చూడమ్మా మనకి దీన్ని అప్లై చేస్తేనే మనకి 100 + 18, 100 ఇంటూ అంటే ఎంతమ్మా 9200. ఓకేమ్మా, 18 2s ఎంతమ్మా మనకు 36, 3 రిమైనింగ్. ఓకేమ్మా, సో 100 + 18, 92 ఇంటూ 100 9200. నెక్స్ట్ 18 2s ఎంతమ్మా 36. ఓకేమ్మా, నెక్స్ట్ 18 9s. ఓకేమ్మా, 18 9s, 9 8s ఎంతమ్మా 72. ఓకేమ్మా, నెక్స్ట్ 9 1s ఎంతమ్మా 9, 9 ప్లస్ ఎంతమ్మా మనకి 7 అంటే 162. 162 ఒక 3 అంటే ఎంతమ్మా మనకు 165 అవుతుంది. 165 ఎస్. అంటే వాట్ ఇస్ దట్ 6 5, 6 + 2 ఎంతమ్మా మనకు 8, నెక్స్ట్ ఎంతమ్మా 10. సో బై ఎంత ఉందమ్మా మనకి 100 అంటే ఎంత వస్తుంది మనకి 108 పాయింట్ ఎంతమ్మా మనకు 56 అవుతుంది. క్లియర్, 108.56. ఓకేమ్మా, సో 92 ఇంటూ 100 అంటే ఎంతమ్మా 9200. 18 2s ఎంతమ్మా 36, 18 9s ఎంతమ్మా మనకి. సో వాట్ ఇస్ దట్ 162. 162 + 3 ఎంతమ్మా 167, అంటే 108.56. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. A గ్రేటర్ దాన్ C, ఏ వాల్యూ ఈజ్ కంపారిజన్ విత్ C. ఎలా ఉందమ్మా ఫస్ట్ వన్ మనకి ఇది A గ్రేటర్ దాన్ Cలోనే ఉంది. సో ఇది 8 అంటే 10 to 18 అనేది కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇంకా 10 to 18 అంటే మళ్ళీ ఇక్కడ 4 ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేద్దాం.
నెక్స్ట్ ఇప్పుడు 37 ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 37 మైనస్ 10. 37 మైనస్ 10 అంటే ఎంతమ్మా మనకు 27% లెస్ దాన్ సి. అదే కదా మనకి 27 లెస్ దాన్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9 2 పోతే ఎంతమ్మా 7. ఇదే కదా 27. 70 ప్లస్ 20 ఎంతమ్మా 90. 7 ప్లస్ 3 ఎంతమ్మా 100. 73. ఓకేమ్మా. ఇప్పుడు బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అగైన్ ఏ బి కంటే ఎంత ఎక్స్ట్రా x%. ఎక్స్ అంటే ఎంతమ్మా 37. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 73 ఇంటూ ఎంతమ్మా మనకి 37 అంటే ఎంతమ్మా మనకి 137/100 అవుతుంది. 137/100 అవుతుంది. ఓకేమ్మా. సో ఎక్స్ విలువల యొక్క సాధ్యమయ్యే విలువల పరిధిని నిర్ణయించండి అన్నాడు. ఓకేమ్మా. సో 10 అంటే పరిధి అంటే 10 to 18 ఉంటుంది. ఇక్కడ 10 to 37 వరకు కూడా ఉంది. అంటే 18 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందమ్మా మనకి ఇక్కడ. చూద్దాం. సో దీన్ని ఎలా ట్రై చేద్దాం మనం ఇక్కడ. చూడమ్మా దీన్ని 70 ప్లస్ 3 అనుకుంటే 7 ఎంతమ్మా 49. 7 3 ఎంతమ్మా 21. 21 ప్లస్ 4 అంటే ఎంతమ్మా 25. 2 రిమైనింగ్. 7 1 ఎంతమ్మా 7. 7 ప్లస్ 2 ఎంతమ్మా 9. 70 అంటే ఏమవుతుందమ్మా 0. మళ్ళీ ఎంతమ్మా 3 7 ఎంతమ్మా 21. 3 3 ఎంతమ్మా 9. 9 10 9 2 అంటే ఎంతమ్మా 11. 11. నెక్స్ట్ 3 1 ఎంతమ్మా మనకు 3 అవుతుంది ఇది. 3. సో ఇదే కదా మనకి. సో ఎంతమ్మా మనకి. సో 7 7 ఎంతమ్మా 49. 7 3 21 ప్లస్ 4 ఎంతమ్మా మనకి 25. 7 1 7. 7 ప్లస్ 2 ఎంతమ్మా 9 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ 3 అంటే 3 7 21. 3 3 9. 9 ప్లస్ 2 11. 3 1 3. 3 ప్లస్ అంటే ఎంతమ్మా 4 అవుతుంది ఇది. అంటే అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంతమ్మా 1. 9 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 10. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా 10 అవుతుంది. సో బై 100 అంటే ఏమవుతుందమ్మా 2 డిజిట్స్. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఇక్కడ 100.01. ఇది కూడా ఎలా ఉందమ్మా మనకు. సో ఏ గ్రేటర్ దాన్ సి. ఇక్కడ కూడా ఎలా ఉంది మనకి ఇది ఏ గ్రేటర్ దాన్ సిలోనే ఉంది. అంటే 10 to 18 ఉంది. 10 to 37. 10 to 18 అయింది. 10 to 37. 10 to 37 అంటే 11 12 13 అవసరం ప్రతి వాల్యూ కూడా సాటిస్ఫై అవుతుంది మనకి. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాం. 53 ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమ్మా మనకి ఇది వాల్యూస్ అనేది అరేంజ్ చేయాలంటే 53 మైనస్ ఎంతమ్మా 10. 53 మైనస్ 10 అంటే ఎంతమ్మా మనకి. సో వాట్ ఇస్ దట్ 43. 43 లెస్ అంటే 100లో 43 లెస్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 7. అంటే ఎంత వస్తామో మనకి ఇక్కడ 57. ఎంతమ్మా మనకి 57. సో ఇది ఎంతమ్మా మనకు 57 అవుతుంది. క్లియర్. 57. ఇప్పుడు మనకి ఏ హౌ మచ్ గ్రేటర్ దాన్ బి అన్నాడు మనకి. అంటే ఎంతమ్మా మనకి ఎక్స్ అంటే ఎంత 53%. అంటే 57 ఇంటూ 153/100. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. 153/100 53. సో ఇప్పుడు చూడమ్మా మనం డైరెక్ట్గా దీన్ని సింప్లిఫై చేస్తే 50 ప్లస్ 7 అంటే 5 3 ఎంతమ్మా 15. 5 5 ఎంతమ్మా 25 ఒక 6. ఓకేమ్మా. 5 3 15. 5 5 25 ప్లస్ 1 26. 5 1 5. 5 ప్లస్ 2 అంటే ఎంతమ్మా 7. 50 అంటే ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ 7 3 ఎంతమ్మా 21. 7 5 35 37. 7 1 ఎంతమ్మా 7. 7 ఒక ప్లస్ 3 అంటే ఎంతమ్మా మనకు 10 అవుతుంది. వాట్ ఇస్ దట్ 1 5 ప్లస్ 2 ఎంతమ్మా 12. నెక్స్ట్ ఎంతమ్మా 7. నెక్స్ట్ ఎంతమ్మా 8. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 87,720/10 అంటే ఎంత వస్తుంది మనకి ఇది 87.21 అవుతుంది. కానీ మన కండిషన్ ఏంటమ్మా ఏ గ్రేటర్ దాన్ సి కావాలి. కానీ ఇప్పుడు 87.2 అవుతుంది. ఇదేమో 100 ఎలా ఉంది లెస్ దాన్ సి ఉంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఈ 10 to 57 53 వరకు రేంజ్ అనేది సాటిస్ఫై కాదు. ఇంకా 10 to 20 కూడా అవుతుంది. కానీ అప్ టు ఎంత వరకే అంటే అప్పుడు ఏదవుతుందమ్మా మనకు 10 to 37 వరకు ఉన్న ప్రతి వాల్యూ కూడా మనకి ఎలా తీసుకుంటే ఏమవుతుందమ్మా ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈజీగా ఉంటుందమ్మా. సో వర్ దట్ ఆన్సర్. సో ఏంటమ్మా మనకి జనరల్గా సో ఎక్స్ అనేది ప్రతి దాంట్లో 10 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా.
అంటే ఏంటమ్మా ఇప్పుడు 18 మైనస్ 10 అంటే ఎంతమ్మా మనకు 10% లెస్ అంటే ఎంతమ్మా 92. నెక్స్ట్ 18% మోర్ అంటే ఎంతమ్మా 92 ఇంటూ 118 అంటే ఎంతమ్మా 108.56. అంటే ఇది ఎలా ఉంది మనకు వాల్యూ ఏ గ్రేటర్ దాన్ సి. నెక్స్ట్ ఎంతమ్మా సెకండ్ కండిషన్ 37 మైనస్ 10 అంటే ఎంతమ్మా మనకు 27. సో 27 లెస్ అంటే ఎంతమ్మా 73. ఈ 73లో మళ్ళీ ఎంతమ్మా 37% మోర్ అంటే ఎంత వస్తుంది మనకి 100.01. ఇది కూడా ఎలా ఉంది ఏ గ్రేటర్ దాన్ సి. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా 53 అంటే ఎంతమ్మా మనకు 43. సో 43 లెస్ అంటే ఎంతమ్మా 57. ఇది ఎలా ఉంటుంది 53% మోర్ అంటే ఎంతమ్మా 87.21 అవుతుంది. ఇది ఎలా ఉంది మనకు లెస్ దాన్ సి ఉంది. అంటే ఇది మనకు కండిషన్ సాటిస్ఫై కాదు. అంటే మనకి ఎంత వరకు రేంజ్ అమ్మా 10 to 37 వరకు ఉన్న ప్రతి వాల్యూ వాటి ఇచ్చిన కండిషన్ ఈక్వల్ అయ్యేటట్టు ఉంటుంది. అది మనకు రేంజ్. ఓకేమ్మా. ఎస్. నెక్స్ట్ ఏ ఎక్స్పెన్స్ ఈజ్ 30% మోర్ దెన్ బి and B expense is 10% less than C. If the sum of their expense is 6,447, then what would be A expense? A ఖర్చు B ఖర్చు కంటే 30% ఎక్కువ మరియు B ఖర్చు C ఖర్చు కంటే 10% తక్కువ. వారి ఖర్చుల మొత్తం 6,447. అయినా ఏ ఖర్చు ఎంత? ఎస్. సో ఏంటమ్మా మనకు ఏ యొక్క ఎక్స్పెన్స్ 30% మోర్ దెన్ బి. బి యొక్క ఖర్చు సి కంటే 10% తక్కువ. ఓకేమ్మా. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇది 100 తీసుకుంటేనా బి సి కంటే బి ఈజ్ 10% లెస్ అన్నాడు. 10% లెస్ అంటే ఎంతమ్మా 90. నెక్స్ట్ ఏమన్నాడు ఏ ఈజ్ 30% మోర్. ఏ ఖర్చు బి ఖర్చు అంటే 30% ఎక్కువ. బి ఎంతమ్మా 90. 30% మోర్ అంటే 130. 90లో 130 అంటే ఎంతమ్మా మనకు 117. ఎస్. ఇదే కదా ఎక్స్పెన్స్ రేషియో. క్లియర్. బి ఏంటమ్మా సి కంటే 10% లెస్. ఏ ఎంతమ్మా బి కంటే 30% మోర్. 90లో 30% 130. 0 క్యాన్సల్. 30 ఇంటూ 9 ఎంతమ్మా 117. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ది ఎక్స్పెన్స్ ఇచ్చాడు కదా టోటల్గా ఎంతమ్మా 6,447. ఇది ఎంతమ్మా 117 ప్లస్ 90 ప్లస్ 100 అంటే ఎంతమ్మా 190. సో 190 అంటే టోటల్గా ఎంతమ్మా 7. 9 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా 307. ఈ 307 ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 647. ఎస్. 307లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్. 2 7 14. నెక్స్ట్ ఎంతమ్మా 2 3 6. వాట్ ద రిమైండర్ 037. అంటే మళ్ళీ 307 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం. అంటే ఈ 307 6,447 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 21 టైమ్స్. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 21. ఇంకా 1 పార్ట్ 21 అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా ఏ ఎక్స్పెన్స్ అన్నాడు. ఏ ఎక్స్పెన్స్ ఎంతమ్మా 117. సో 117 ఇంటే ఎంతమ్మా మనకు 21. ఎస్. అంటే ఇప్పుడు ఎంతమ్మా 2 7 14. 2 1 2 అంటే ఎంతమ్మా 3. నెక్స్ట్ 2 1 2. ఎస్. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 0. అంటే 117 యాడ్ చేస్తే 2457. సో ఫర్ దట్ ఏ యొక్క ఖర్చు ఎంతమ్మా 2457 అవుతుంది. 2457. ఓకేమ్మా. నెక్స్ట్ రాజు బాట్ 120 tables 56,500. If the average price of 70 of those tables is 450, then what is the average price of the remaining 50 tables? రాజు 120 టేబుల్లను 56,500కు కొన్నాడు. ఆ టేబుల్లో 70 టేబుల్ యొక్క సగటు ధర 450 అయితే మిగిలిన 50 టేబుల్ యొక్క సగటు ధర ఎంత? మొత్తము 120 టేబుల్స్ కాస్ట్ ఉందమ్మా. టోటల్ ధర అన్నాడు 120 టేబుల్స్ కాస్ట్ ఎంత మనకి ఇక్కడ 56,500. ఎస్. ఇందులో ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ 70 టేబుల్స్ అన్నాడు. 70 టేబుల్స్ అన్నాడు. 70 టేబుల్స్ యావరేజ్ ఎంతమ్మా మనకు 450. టోటల్ మొత్తము ఈ 70 టేబుల్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది టేబుల్స్. 7 5 35. 7 4 ఎంతమ్మా 28. అంటే ఎంతమ్మా మనకి 31. అంటే నెక్స్ట్ అగైన్ ఏమవుతుంది 31,500. అంటే మొత్తం 70 టేబుల్స్ యొక్క కాస్ట్ ఎంతమ్మా 31,500. ఈ టోటల్ 120 టేబుల్స్ నుంచి ఈ 70 టేబుల్స్ కాస్ట్ ఎంతమ్మా మనకి 31,500 మైనస్ చేస్తాం. సో మైనస్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయేమో మనకు 50 టేబుల్స్ ఉంటాయి. ఎస్. అంటే వాట్ ద రిమైనింగ్ 0 0 0. నెక్స్ట్ ఎంతమ్మా 5
నెక్స్ట్ ఎంత అగైన్ 2 అంటే ఈ రిమైనింగ్ 50 టేబుల్స్ యొక్క కాస్ట్ ఎంతమ్మా 25,000. బట్ మనకు అడిగింది ఏంటమ్మా యావరేజ్ కాస్ట్ అన్నాడు. సో యావరేజ్ కాస్ట్ అంటే ఏం చేయాలమ్మా 50 టేబుల్స్ టోటల్ కాస్ట్ 25,000. యావరేజ్ అంటే ఎంతమ్మా 25,000 బై టోటల్ టేబుల్స్ ఎంతమ్మా 50. 0 0 క్యాన్సల్ 5 ఎంతమ్మా మనకి 500. అంటే ఆ రిమైనింగ్ 50 టేబుల్స్ యొక్క కాస్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 500 రూపీస్. సో వాట్ దట్ ఆన్సర్ 500 రూపీస్. ఓకే అమ్మా, నైస్, థ్యాంక్ యూ.